అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్‌గా అబ్బాయిలకు చెప్తున్నా. వినండి అబ్బాయిలు, పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిలు మాత్రం వినండి. ఈ రోజుల్లో రోజుల కాలం మంచిగా లేవు. గత వారం 10 రోజుల నుంచి డేంజర్‌గా ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయికి పెళ్లి చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చదువుకున్నావా? నీకు అన్నం కూర నీకొచ్చా? ఇంట్లో పని చేస్తావా? లేకపోతే అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటావా? నన్ను మంచిగా చూసుకుంటావా? ఇంటికొచ్చిన గెస్టులను కానీ చుట్టాలను కానీ అందరితో కలిసిమెలిసి ఉంటావా? అది కాదు అడగాల్సింది. ఫస్ట్ అబ్బాయి అమ్మాయికి అడగాల్సింది, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అమ్మాయికి అబ్బాయికి ఫస్ట్ ఇదే అడగాల. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రీసెంట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మర్డర్ చేసింది. అమ్మాయి అబ్బాయికి లేపేసింది. పెళ్ళైన తన తర్వాత వేరే రాష్ట్రంలో హనీమూన్కి తీసుకెళ్తానని చెప్పేసి అమ్మాయి లేపేసింది బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని. ఇంకొక చోట్ల నా భర్త పాము కాల్చి చనిపోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. గట్టిగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే జరిగింది ఏంటంటే, వాడిని చంపేసి వాడి డెడ్ బాడీ పక్కన పాము తీసుకుపోయి పెట్టింది. 3 కేసులు ఉన్నాయి. అబ్బాయిలు మీరు అడగాల్సింది ఫస్ట్, నేను చెప్పాను కదా, నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఏమి ఇష్టం కాదు, నీకు ఎంతమంది ఇష్టమని అడగండి. ఎటు చూసినా అబ్బాయిలకి శిక్షలు పడుతున్నాయి, అమ్మాయిలకు కాదు. అబ్బాయిలకి ఏదైనా జరిగితే ఏ సంఘాలు రావు. అదే అమ్మాయికి ఏదైనా జరిగిందనుకో 100 మంది మహిళా సంఘాలు ఉన్నాయి. ఏమైనా జరిగిందనుకో ఎవరు రారు, అబ్బాయిల తరపు నుంచి మగవాళ్ళ నుంచి ఏం రారు. అదే అమ్మాయికి ఏదైనా జరిగిందనుకో మైకుల కాడ వచ్చి కూర్చుంటారు. పనికి మాల మహిళా సంఘాలు ఉన్నారు కొందరు, అందరు కాదు కొందరు. మరి అబ్బాయిల ప్రాణాలు పోతే ఏ సంఘం ఉంది అబ్బాయిల కోసం? ఏ సంఘాలు లేవు. అందుకని అబ్బాయిల కోసం కూడా ఒక కొత్త సంఘాలు రావాలి, కొత్త చట్టాలు రావాలి. ఏదైనా జరిగిందంటే ఆడోళ్ళకు 10 మంది ఉరికొస్తున్నారు. వాళ్ళకంటే ఒక చట్టం ఉంది ప్రత్యేకంగా. కానీ అబ్బాయిల కంటే ఏం చట్టం ఉంది? చంపేస్తే డైరెక్ట్ వాడు చావడం తప్ప ఇంకేం లేదు. మరి తిరిగి వాని మీద రివర్స్ కేసు, ఉల్టా కేసులు. అబ్బాయిలు మీరు ఫస్ట్ తెలుసుకోండి. నేను చెప్తున్నా, ఒక నాకంటే చిన్న వాళ్ళకి అన్నగా, నాకంటే పెద్దవాళ్ళకి, నాకంటే పెద్దవాళ్ళకంటే అందరికీ ఆల్రెడీ పెళ్ళి అవుతాయి కాబట్టి, వాళ్ళకి పెళ్ళి ఉన్నాయి కాబట్టి పర్లేదు. పెళ్లి చేసుకోబోతున్న తమ్ముళ్ళే చెప్తున్నా, ఫస్ట్ ఇవన్నీ కాదు, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్లు నన్ను అడగండి. ఎందుకంటే నీ ప్రాణాలు నీ చేతులే తమ్ముడు, నీ పెళ్ళం చేతులు ఉంది. ఏ అన్నం తినే దాంట్లో కూడా విషయం కలిపి చంపేస్తే జాగ్రత్త. ఒక అన్నగా చెప్తున్నా, బీ కేర్ఫుల్. పెళ్ళి చూపులకి వెళ్తున్న తమ్ముళ్ళకి ఒక అన్నగా నా సలహా.